నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సొంత గడ్డపై తొలి అసెంబ్లీ సమావేశాలు నేడు ఆరంభమయ్యాయి. నవ్యాంధ్ర నవసభ బడ్జెట్ సమావేశాలకు ఉదయం 11:06 గవర్నర్ శ్రీ నరసింహన్ తమ ప్రసంగంతో శ్రీకారం చుట్టారు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ సంక్షోభాలను అవకాశాలుగా ఆంధ్రప్రదేశ్ మలుచుకుందన్నారు. 2.5 ఏళ్లలో ఎన్నో విజయాలతో రాష్ట్రం 2 అంకెల వృద్ధి రేటు సాధించిందన్నారు. ఈజ్ ఆఫ్ బిజినెస్, నిరంతర విద్యుత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిస్తే పోలవరం, అమరావతి నిర్మాణంలో అడుగులు ఒడివడిగా పడుతున్నాయన్నారు. సేద్యం, పర్యాటకం, పరిశ్రమలు సరికొత్త హంగులు సంతరించుకుంటున్నాయన్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రగతి ముఖచిత్రానికి గవర్నర్ ప్రసంగం నిలువుటద్దమైంది. అయితే పాలక ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాల నడుమ చరిత్రాత్మకమైన ఈ బడ్జెట్ సమావేశాలు ఏ మేరకు ఫలవంతమవుతాయి? రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నవసభ ప్రతిపాదనలు, ప్రాధాన్యాలు ఎలా ఉంటాయి? నవ్యాంధ్ర ప్రజల ఆశల్ని ఈ సమావేశాలు ప్రతిబింబిస్తాయా వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ముళ్లపూడి రేణుక్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్లమెంటు మాజీ సభ్యులు, చెరువు రామకోటయ్య గారు, బీజేపీ ఆర్థిక విభాగం కన్వీనర్, ఈఎస్ఐసి బోర్డు సభ్యులు, టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, వామపక్ష నాయకులు. రేణుక్ గారు, ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితులను వివరిస్తూ చేసిన ప్రసంగం రాబోయే విధానాలకు ఏ విధంగా మూలం కాబోతుందంటారు? ఎక్కడో రాజధాని కూడా చెప్పినటువంటి విధంగా విభజన జరిగిన తర్వాత మనకి 10 సంవత్సరాలు ఇక్కడ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ మనము స్వరాష్ట్ర పాలన, ప్రజల నుండి పాలన, ప్రజల వద్దకు పాలన, ప్రజల నుంచి పాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మనం సెక్రటేరియట్ని కూడా 2 సంవత్సరాల్లోనే నిర్మించుకొని అక్కడికి వెళ్ళిపోవటం, పరిపాలన అంతా కూడా అమరావతికి తరలించుకోవటం, అలాగే ఈరోజు అసెంబ్లీని కూడా మనం మరి అత్యాధునిక సదుపాయాలతో అసెంబ్లీని ఏర్పాటు చేసుకొని సుమారు 192 రోజుల్లో దాని నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అక్కడికి వెళ్ళి మొట్టమొదటి శాసనసభ సమావేశాలను కూడా అక్కడ నిర్వహించుకోవటం అనేటువంటిది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సంఘటన. ఇది చాలా మంచి పరిణామం. ఇటువంటి సందర్భంలో ఏదైతే గవర్నర్ గారు ఈరోజు ప్రసంగం చేశారో అందులో ఒకటి మా యొక్క లక్ష్యాలు ఏంటి, ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, అలాగే మేము సాధించినటువంటి విజయాలు, అలాగే రాబోయే కాలంలో మేము నిర్దేశించుకున్నటువంటి ఆశయాలు, లక్ష్యాలు, వాటికి ఉన్నటువంటి ప్రణాళిక, రేపు రాబోయే కాలంలో బడ్జెట్లో దేనికి మా ప్రయారిటీ ఇవ్వబోతుంది అనేటువంటి అన్నీ కూడా పూర్తి సమాచారంతో ఈరోజు వారి యొక్క సందేశం ఇవ్వటం జరిగింది. ఒకసారి చూస్తే మనం 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ విభజన మనకు ఇవ్వటం జరిగింది. రాజధాని ఎక్కడో తెలియదు, అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అదే రాష్ట్రాన్ని మొత్తం ఈ భారతదేశంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఎట్లా తయారు చేయగలిగాం? ఇంత తక్కువ సమయంలో మనం ఒక ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది ఒక వినూత్నమైనటువంటి పద్ధతి ద్వారా అక్కడ భూమి సమీకరించడం కానీ, అలాగే అక్కడ రాజధానికి తొలి అడుగులు వేసుకొని ముందుకు వెళ్ళటం కానీ, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకుంటాం కానీ, అంటే కొన్ని ఈ 2023 నాటికి ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే 3 పెద్ద రాష్ట్రాల్లో, అంటే బాగా డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టాలని, అలాగే 2029 నాటికి అగ్ర రాష్ట్రంగా చేయాలని కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధనకు కావాలి అంటే మనకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. అది ఏ విధంగా అంటే ఒక 7 మిషన్స్ పెట్టుకున్నాం. అందులో ప్రధానమైనది వ్యవసాయం, ఆ తర్వాత ఇరిగేషన్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్, ఇట్లా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ విధంగా ఏదైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటికే చూస్తే మన దేశంలోనే మరి మనకు సగటున్న డెవలప్మెంట్ 7.3 ఉంటే ఇక్కడ మనం 15-16లో 10.9% గ్రోత్ రేట్ వచ్చింది. 16-17లో చూస్తే 12.2% వచ్చింది. దాన్ని ఈ సంవత్సరం 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. తులసిరెడ్డి గారు, ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవి ఒక చారిత్రాత్మకమైన బడ్జెట్ సమావేశాలని చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్షాలు తమ వ్యూహాలతో సిద్ధపడుతున్న ఈ తరుణంలో సభా లక్ష్యాలు, రాబోతున్న చర్చల సఫలత ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉందంటారు? 2 చేతులు కలిస్తేనే శబ్దం వచ్చేది. ఇక్కడ అధికార పార్టీ పలాయన మంత్రం పఠించకూడదు, బాధ్యతారాహిత్యంగా ఇల్లు ఉండకూడదు. ప్రతిపక్ష పార్టీ అనుభవ రాహిత్యంతో, అవగాహన రాహిత్యంతో వాళ్ళు బిహేవ్ చేయకూడదు. కాబట్టి ఈ 33 నెలల పరిస్థితి ఇక్కడ చూసినప్పుడు ఈ 2 స్పష్టంగా గోచరించాయి. అధికార పార్టీ అన్నిట్లో వైఫల్యమే కాబట్టి
వీలైనంత వరకు తప్పించుకు తిరుగువాడు దంజుడు సుమతి అని చెప్పేసి పలాయనవాదము వీళ్ళు ఏదో విధంగా రెచ్చగొట్టి దాన్ని వాకౌట్ చేయడమో లేకుంటే సస్పెండ్ చేయడమో వీళ్ళంత తక్కువ రోజులు చేయడమో అనే టైపులో వాళ్ళు పోతున్నారు. ప్రతిపక్ష పార్టీ వచ్చేసి వీళ్ళ అనుభవ రాహిత్యంతో అవగాహన రాహిత్యంతో ఏకపాత్రాభినయం అంతా ఆయనే మాట్లాడాలా, మిగతా వాళ్ళందరినీ పనికిరానుల్లో 67 మందిలో ఈయన ఒక్కడే చాలా చుక్కల్లో చంద్రుడు, మిగతా వాళ్ళందరూ అనే విధంగా ఈయన ఏకపాత్రాభినయము, అనుభవ రాహిత్యము, అవగాహన రాహిత్యము, అటు ట్రాప్ చేసిన వాళ్ళ ట్రాప్లో పడిపోవడము ఈ విధంగా జరిగి అటు అధికార పార్టీ వైఫల్యం టోటల్గా, ఇటు ప్రతిపక్ష పార్టీ వైఫల్యం. గతంలో అసెంబ్లీ సమావేశాలంటే ఒక మంచి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ఎవరినప్పుడు కూడా అది ఒక మంచి సినిమా కూడా పోకుండా ఇలా చూడాలనిపించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు చూస్తే మా పిల్లలు చెడిపోతారేమో ఈ అసెంబ్లీ సమావేశాలు చూపిస్తానని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లలు ఉన్నప్పుడు, తర్వాత వీళ్ళు కూడా దీనికన్నా ఒక సీరియల్ చూసుకుంటే మంచిది, లేకుంటే వేరే కార్యక్రమం పెట్టుకుంటే మంచిది అనే విధంగా గత 33 నెలలుగా చూస్తున్నాము. కనీసం వచ్చేసి ఇప్పుడే ఉంటేనే కానీ శాసనసభగా మరి శాసనమండలికి అయితే ఒకటి ఉందా లేదా అనే పరిస్థితిలో వాళ్ళట్నే బిహేవ్ చేస్తున్నారు, మీడియా అట్నే బిహేవ్ చేస్తున్నారు. శాసనమండలి మంత్రులు కూడా అది ఏదో ఒకటి మేకపోతే గారకాయ ఉంటుంది చూడండి, ఆ గారకాయ టైపులో శాసన మండలిని ఎవరు పట్టించుకోవడం లేదు. రాంకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014-15 సంవత్సరం నుంచి రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ బాధపడుతున్నప్పటికీ 2 అంకెల వృద్ధి రేటు అనేది ఒక గుణాత్మకంగా పరిశీలించదగిన విషయం. ఇటువంటి 2 అంకెల అభివృద్ధి రేటును లక్ష్యంగా ఉంచుకున్నాం, ఆల్రెడీ సాధించడము జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రాధాన్యతలు ఏ విధంగా ఉంటాయని మనం భావించవచ్చు? ఈ అమరావతిలో మన యొక్క రాజధానిలో మనం కూర్చుని మన యొక్క శాసనసభలో మనం మాట్లాడుకోవడం అనేది మన అభివృద్ధికి సంబంధించిన విషయం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది చేయటానికి సహకారం చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఒక నిర్మాణం చేసి ఆ నిర్మాణంలో కూర్చోబెట్టి 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. ఇది మంచి కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మన రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్లే కార్యక్రమంలో కేంద్రం నుంచి ఏమేమి రావాలో రోజు కంటిన్యూస్గా ఒక వర్క్షాప్ చేసుకుంటున్నారు వాళ్ళు. కేంద్రం నుంచి మనకి ఏం రావాలనేది ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీలో వెళ్తే ఏ ఆఫీసులో 68 మంది మంత్రుల దగ్గర, కేంద్ర మంత్రుల దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం కాగితం కింద ఇస్తున్నారు. ఎందుకంటే గృహ నిర్మాణ శాఖలో మాకు ఇంత డబ్బులు రావాలండి, లేకపోతేనేమో ఇవాళ మాకు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాటి కోసం ఇంత డబ్బులు రావాలండి, లేకపోతేనేమో లేబర్ డిపార్ట్మెంట్లో ఇలా రావాలి. ప్రతి ఏరియాలోకి వెళ్ళి వాళ్ళు దే ఆర్ మేకింగ్ ద ఎఫర్ట్స్. ఇది చాలా గొప్ప విషయం. రాష్ట్రంలో ఈ విధంగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందించాలి. ఎందుకంటే వారు చేస్తున్న కార్యక్రమాల వల్ల రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. రెండోది, మనకి పోలవరం మెయిన్గా తీసుకుంటే పోలవరం అనేది దరిదాపుగా ఆ సమాధి రాళ్ళను తీసేసి వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకెళ్లి ఈ పునాది రాళ్లలో ఒక ప్రగతిని చూపించినటువంటి ప్రదాతలు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారికి సహకారం ఇచ్చిన నరేంద్ర మోడీ గారు. పోలవరం వచ్చేదానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో చేసినటువంటి ఎత్తిపోతల పథకాలు కూడా బ్రహ్మాండమైనది. రేపు వచ్చిన పురుషోత్తపట్నం కూడా రావడం కనుక జరిగితే బ్రహ్మాండమైన ప్రగతి సాధించడం. ఈ సంవత్సరంలో కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి 14 లక్షల ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి రావడం జరిగింది. అదే ఈ రెండో సీజన్లో కూడా వచ్చేటువంటి పంటలు కనుక బాగా కనుక వస్తే అభివృద్ధి మరింతగా అభివృద్ధి పడటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని గవర్నర్ గారు వారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రగతిని మనం కనుక ఫార్వర్డ్ చేసుకుంటూ కనుక వెళ్తే రాజస్థాన్లో అభివృద్ధి ఫలాలు మనం అందరం చూడొచ్చు. మన రాష్ట్రంలో విద్య విషయంలో చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చామనేవాళ్ళు, కానీ ఆంధ్ర రాష్ట్రం అవి కన్స్ట్రక్షన్ కాకపోయినా అద్దె భవనాల్లోనే ఇవి స్టార్ట్ చేసి ఇవాళ విశాఖపట్నంలో ఐఐఎం సెకండ్ ఇయర్కి వాళ్ళు 2వ సంవత్సరంలో విద్య అభ్యసిస్తున్నారు. అదేవిధంగా మనం ఎక్కడ చూసినా ఇన్స్టిట్యూషన్, పెట్రోలియం ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐఐటి కానీ ఐఐఎం కానీ వీటికి సంబంధించిన అన్ని ఏరియాల్లో కూడా ప్రగతి సాధిస్తున్నాం. ఈ ప్రగతి సాధించడానికి గల ప్రదాతలు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ప్రతిరోజు వర్క్షాప్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పకుండా ఈ కార్యక్రమంలో మన ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మర్చిపోకుండా ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. లక్ష్మీనారాయణ గారు, వ్యవసాయం, నీటిపారుదల రంగం అనే దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా 2015-16 సంవత్సరంలో 24% వ్యవసాయ వృద్ధి రేటు సాధించి మిగతా రాష్ట్రాలకు ఒక మోడల్గా నిలబడింది. ఇటువంటి నేపథ్యంలో పోలవరం కానివ్వండి, ఇతరత్ర నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే బడ్జెట్లో వ్యవసాయానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండాలంటారు? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. విశాఖపట్నం ఒక్కటే పారిశ్రామికంగా కాస్త అభివృద్ధి చెందినటువంటిది. శ్రీకాకుళం మొదలు పెడితే అనంతపురం వరకు, చిత్తూరు వరకు కూడా
వ్యవసాయ రంగం ప్రకృతి వైపరీత్యాలతో అనేక దఫాలు ఒడిదుడుకులకు లోనైతున్నటువంటి రాష్ట్రం అది. ఈ పూర్వ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ మీరన్నట్టు 24% వృద్ధి నమోదు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆక్వాకల్చరు, పాల ఉత్పత్తుల రంగం, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలు వాళ్ళలో వచ్చినటువంటి వృద్ధి రేటు ఈ మొత్తంగా చూసినప్పుడు స్థూలంగా ఈ 24% వృద్ధిని సాధించడం జరిగింది. అదే వ్యవసాయం మొత్తంగా కూడా ఈ కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకపోతే మరింత ఎక్కువగా వృద్ధి రేటు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. వ్యవసాయ రంగంగాన వృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. గ్రామీణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. అందువల్ల ఇది చాలా కీలకమైనటువంటిది ఆంధ్రప్రదేశ్కి. పోలవరానికి సంబంధించి వేగంగానే అడుగులు ముందుకు పడుతున్నాయి. కాకపోతే 2010-11 అంచనా వ్యయం మేరకే ఇవాళ 16,000 కోట్లను బేరీజ్గా ప్రాతిపదికగా పెట్టుకొని అందులో 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ ప్లాంట్కో లేకపోతే డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ తీసేసి 8,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దాన్నే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించింది. 2014 ఏప్రిల్ 1వ తారీఖు ముందు పెట్టిన ఖర్చును కూడా తీసేస్తే అంటే దీంతో సరిపోదు. భూసేకరణ చట్టం వచ్చింది, పునరావాస ప్యాకేజీ పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగింది, ఖర్చు పెరుగుతుంది. ఇవాళ 32,000 కోట్లు 33,000 కోట్లు అన్నారు ముందు. మళ్ళా ఇవాళ కుడి ఎడమ కాలువల చుట్టూ రహదారుల నిర్మాణంతో పాటు కలిపితే అది 42,000 కోట్లు పెరుగుతుంది అంటున్నారు. 2018-19కి ఈ అంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం చేయకుండా అని. ఈ 2-3 రోజుల క్రితమే నేను చూశాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా మోడీ గారికి ఉత్తరం రాస్తున్నారు. ఎక్కువగా భారీగా సహాయం చేయాలి పోలవరం కానీ. ఇది వేగంగా నిర్మాణం జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోరుకుంటున్నారు. అది బహుళార్థ సాధక ప్రాజెక్టు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దానివల్ల ప్రయోజనాలు వనగూడుతాయి. రెండవది, పట్టిసీమ కట్టడం వల్ల కొంతమంది విమర్శలు చేయవచ్చు. నాలాంటి వాడు మొదటి నుంచి కూడా దాన్ని సమర్థించాం. వెసులుబాటు వచ్చింది. ఆ వెసులుబాటు అనేటువంటిది ఈ సంవత్సరం కూడా మనకు కనిపించింది. నేననేది ఏంటంటే రాబోయేటువంటి బడ్జెట్లో ఈ ప్రాజెక్టులన్నీ మిగులు జలాల మీద ఆధారపడి కట్టేటి కాబట్టి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టాలి కాబట్టి కేటాయింపులు ఎక్కువగా వీటికి ఖర్చు పెట్టి ఈ రాబోయే ఏడాదిలో అది పూర్తి చేసేటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయానికి నీళ్లు ఇచ్చేటువంటి హక్కుగా ఇస్తే వ్యవసాయం మరింత అభివృద్ధి నమోదు చేసే అవకాశం ఉన్నది. రేణు గారు, తరచూ ముఖ్యమంత్రి గారు హ్యాపీ ఇండెక్స్ అనే ఒక పదాన్ని వాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఇలాంటి సంతోషాన్ని పొందేందుకు ఈ బడ్జెట్లో ఎటువంటి అవకాశాలు ఉండబోతున్నాయంటారు? హ్యాపీ ఏపీ అని చెప్పి ఒకటి ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి కూడా నెలకు 10,000 రూపాయల కన్నా తక్కువ లేకుండా ఆదాయం రావాలి, ఒక కుటుంబ ఆదాయం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ హ్యాపీ ఏపీ రావాలి అంటే ప్రధానంగా ఒక 15 అంశాల మీద శ్రద్ధ పెడుతున్నాం. అందులో ప్రధానమైనది అందరికీ ఆరోగ్యం, అందరికీ చదువు, అందరికీ ఇల్లు, అందరికీ తాగునీటి సదుపాయం, అందరికీ కరెంటు, అందరికీ ఈ ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా అందుబాటులోకి తీసుకురావటం, తద్వారా వాళ్లకు ప్రపంచాన్ని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి దగ్గర చేయటం, అలాగే ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించటం, అలాగే చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు కల్పించటం. ఎప్పుడైతే ఇవన్నీ సాధ్యమవుతుందో అప్పుడు ఆ ఇంటికి న్యాచురల్గానే 10,000 రూపాయలకి తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే ఇదంతా ఉంటుందో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. సో అల్టిమేట్గా ఏమేంటంటే హ్యాపీ ఏపీలో 10,000 రూపాయలు కుటుంబానికి అనేటువంటిది ఒక లక్ష్యం. దాంట్లో ఇప్పటికే చూస్తే చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. ఏది ఆరోగ్యం కానీ, ఇప్పుడు ఏపీని ఎడ్యుకేషన్ హబ్గా చేస్తున్నాము. ఏపీని మనం అనేక రంగాల్లో ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ వస్తే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అగ్రికల్చర్. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఏంటి, మనకు విభజన అయిన తర్వాత ఒకవైపు రాజధాని నిర్మాణం, ఒకవైపు పోలవరం నిర్మాణం, ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. ఒకవైపు మనం దీన్ని నిర్మించుకుంటూనే ఈ రాజధాని నిర్మాణం మూలంగా అనేక రకాలుగా ఎడ్యుకేషన్ వస్తుంది, హెల్త్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అనేక రకాల అవకాశాలు వస్తాయి. కాబట్టి నిర్మాణం సమయంలో వాళ్ళకి ఉపాధి కూడా వస్తుంది. కాబట్టి ఆ ద్వారా అక్కడ ఒక ఆర్థికపరమైనటువంటి యాక్టివిటీ వస్తుంది. రెండవది వచ్చేప్పటికీ పోలవరం. ఇవాళ పోలవరం ఏదైతే సముద్రంలో కలిసిపోయేటువంటి 2,300 TMC వరకు యావరేజ్గా ఏదైతే సముద్రం పాలవుతుందో
అందులో కనీసం 1000 టీఎంసీ వాటర్నైనా భవిష్యత్తులో ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఒక 1000 టీఎంసీ ఆఫ్ వాటర్ మొత్తము రాష్ట్రంలో కానీ మనం ప్లాన్ చేసుకోగలిగితే సుమారు పోలవరంతో పాటుగా ఒక 100 లిఫ్ట్ ఇరిగేషన్స్ మనం స్మాల్ అండ్ మీడియం సైజు పెట్టగలిగితే ఏదైతే ఇప్పుడు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అటు రాయలసీమకు ఏదైతే మిగులు జలాల మీద ఆధారపడి ఉందో అక్కడికి నీళ్ళు ఇవ్వటం కానీ, అలాగే ఉత్తరాంధ్ర సృజల సవంతి ద్వారా మనకు ఆ 3 జిల్లాలకు కానీ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు కానీ ఈ విధంగా చేయటం మూలంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కరువు రహిత రాష్ట్రం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కరువు రహిత రాష్ట్రం అవుతుందో జల వనరుల్ని మనము పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతామో వ్యవసాయం, ఉపాధి, ఆర్థికాభివృద్ధి ఇవన్నీ సాధ్యమవుతుంది. అందుకోసమే ఈసారి ఇరిగేషన్ ఏదైతే హంద్రీనివా కానీ పురుషోత్తపట్నం కానీ, ఎందుకంటే మనము పోలవరం ఫలాలని ముందుగా ఇవ్వాలి అంటే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈవేళ పురుషోత్తపట్నం ద్వారా మనం లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఇండస్ట్రియల్ అండ్ డ్రింకింగ్ వాటర్ మనకి ఇవ్వగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల్లో అవి కనిపిస్తుంది ఆ యొక్క ఎలొకేషన్స్. తులసిరెడ్డి గారు, మొత్తం మీద రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రంగాల్లో అధిక కేటాయింపులు జరగాలి, ఏ ప్రాధాన్యతలు ఇవ్వాలని మీ అనుభవంతో మీరు చెప్పగలరు? బడ్జెట్ అంటే మీ రూపాయి రాక రూపాయి పోక, రూపాయి ఏ విధంగా సంపాదించాలా, వచ్చిందని ఏ విధంగా ఖర్చు పెట్టాలా. దీంట్లో రూపాయి రాకకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర వనరులే కాకుండా విభజన చట్టము ద్వారా మనకు కేంద్రం నుండి వచ్చినట్టు మనకు అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణకు పోయింది. కాబట్టి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 3 వరాలు ఇచ్చింది సీమాంధ్రకు. 1 ప్రత్యేక హోదా, 2 స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ టు రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర అండర్ సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3, 3వది 108 సెక్షన్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. అది కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, దుగ్గరాజపట్నం ఓడరేవు కావచ్చు, 11 ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పోలవరం కావచ్చు, క్యాపిటల్ కావచ్చు. ఇవన్నీ 3 వరాలు. ఒకటేమో ప్రత్యేక హోదా, దానివల్ల వచ్చే ప్రయోజనాలు కొన్ని. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ టు రాయలసీమ అండ్ ఉత్తర కోస్టల్, దాని కింద 24,350 కోట్ల ప్రతిపాదన రాష్ట్రం పంపింది. ఇంతవరకు ఇచ్చింది 1,050 కోట్లే, అది తెప్పించాలా. 3వది రెవెన్యూ డెఫిసిట్. 2014-15 మొదటి సంవత్సరము రెవెన్యూ డెఫిసిట్ను టోటల్గా సెంట్రల్ గవర్నమెంటే భరించాలా. దాని కిందనే కాగ్ యొక్క ప్రకారమే 16,400 కోట్లు అయితే ఇప్పటికి వచ్చింది 4,000 కోట్లు. ఇది ఫస్ట్ ఇయర్ కేంద్ర బడ్జెట్లోనే కేటాయించాలా. కాబట్టి అక్కడనే ఇంకా 12,000 కోట్లు కేంద్రం నుండి తెప్పించాల్సిన అవసరం ఉంది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు అక్కడ ఇంకా తెప్పించాల్సిన అవసరం ఉంది. 5 లక్షల కోట్ల రూపాయలకు గాను ఇంతవరకు వచ్చింది 10,000 కోట్ల రూపాయలే. ఇంకా ఇస్తామని చెప్పింది ఇంకొక 17,000 కోట్ల రూపాయలు. ముందస్తుగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇప్పుడు మనకుండేది 3 సెక్టర్స్: అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. కాబట్టి ఈ 3ంటికి ఉన్నదాన్ని అడ్జస్ట్ చేయాల్సిందే. దీంట్లో ముందు అప్పులకు వడ్డీలు కట్టాలా, ఇన్స్టాల్మెంట్ కట్టాలా. దానికి ముందు వచ్చేసి ఒక 20% మొత్తం ఓవరాల్ బడ్జెట్లో అప్పులు, ఇన్స్టాల్మెంట్, వడ్డీలకు వచ్చేసి 20% అక్కడ పోతుంది. ఇంకా మిగతా దాంట్లో సర్వీస్ సెక్టర్ ఉంది. సర్వీస్ సెక్టర్లో కొన్ని కంబైన్డ్గా ఉంటాయి, అన్నిటికీ అభివృద్ధి, సంక్షేమము అన్నీ కలిసినట్టు ఉంటాయి కొన్ని. ఇప్పుడు విద్య ఉంది, వైద్యం ఉంది, దానికి కేటాయిస్తామా, ఇంకో దాన్ని తగ్గించాలా. కాబట్టి ఇది ఏది చేసినా ఆఖరికి 1% దీంట్లో తగ్గిస్తే 1% దాంట్లో ఎక్కించవచ్చు, లేకుంటే 1% దాన్ని తగ్గిస్తే 1% ఎక్కించవచ్చు. ఇంతే తప్ప దీంట్లో అద్భుతాలు సృష్టించేది ఏమి ఉండదు. రాంకోటయ్య గారు, నవ్యాంధ్ర అభివృద్ధిలో కేంద్రం ఎటువంటి చొరవ చూపాలి? ముఖ్యంగా మొన్న సెప్టెంబర్ 7వ తారీఖున అరుణ్ జైట్లీ గారు ప్రకటించిన కేంద్ర ప్రత్యేక సహాయము, రైల్వే జోన్ ఏర్పాటు. ఎందుకంటే ఈరోజు కూడా రైల్వే జోన్ విశాఖలో ప్రధాన అంశంగా మారింది. ఇటువంటి నేపథ్యంలో కేంద్రం ఏ విధమైనటువంటి మద్దతు ఇవ్వాలంటారు? కేంద్రం ఏదైతే మద్దతు ఇవ్వాలో అవన్నీ మద్దతు ఇస్తుంది. ఒకటి, రాజధాని ప్రాంతంలో రోడ్లు, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు, రాజధాని ప్రాంతంలో రైల్వే జోను, రైల్వేకి సంబంధించిన జోన్ అంటే రైల్వే జోన్ అంటే రైల్వేకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు, వాటికి సంబంధించినటువంటి రైల్వే సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటి గురించి కేంద్రం పరిపూర్ణంగా దృష్టి సారించింది. ఆల్రెడీ బడ్జెట్ అలొకేషన్ చేసింది. వాటికి సంబంధించినవన్నీ కూడా రాష్ట్రానికి అందుతున్నాయి. ఒకటి, నెంబర్ 1 ఫలాలు. రెండోది, రాష్ట్రానికి ఏమేం కావాలి అనే దాని మీద పరిపూర్ణ దృష్టి సారించాం. ఏదైతే మనకి కావాల్సినటువంటి ఏదైతే రైల్వేకి సంబంధించిన విషయం ఉందో, కిందసారి మీద 145% రైల్వేకి ఆంధ్ర రాష్ట్రానికి ఇంతకుముందు ఎప్పుడూ చేయని విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం అనేది తొలిసారిగా జరిగింది. అదేవిధంగా
విద్య విషయంలో పరిపూర్ణంగా రాజధాని ప్రాంతం కనుక మనం కనుక మాస్టర్ ప్లాన్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో ఇంత అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఉంటుందా అనే విధంగా మాస్టర్ ప్లాన్ ఉంది. ఎందుకంటే దీన్ని చూస్తే కనుక మనం ఏపీ కనుక చూస్తే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఏపీ హ్యాపీ అన్నారు. ఏపీ హ్యాపీ కాదు, ఏపీ స్వర్గదాయకంగా ఉండే విధంగా బ్రహ్మాండమైనటువంటి రాజధాని ప్రాంతం ఆ చుట్టుపక్కల. ఇది అందుకే తాత్కాలికం అని ఎందుకు అన్నారంటే రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా పెరిగినప్పుడు ఈ బిల్డింగ్స్ను వాడుకుంటారు. ఈ బిల్డింగ్ జీవితకాలం 100 సంవత్సరాలు. ఈ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్లో సదుపాయం మారుతుంది, అంతేగాని కొన్ని కోట్లు వేస్ట్ చేసిన ఎటువంటి ఇబ్బంది జరగదు. అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా అందుతాయి. దీంట్లో మెడికల్ హబ్, మెడికల్ కాలేజెస్కి వీటన్నిటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూస్తున్నటువంటి చొరవ చూస్తే మనకి సంతోషంగా ఉంది. జరుగుతున్నటువంటి మంచి ఏంటంటే రాష్ట్రం కోసం నిరంతరం శ్రమ పడుతున్నారు, ఆ అభివృద్ధి ఫలాలు ముందుకెళ్తున్నాయి. ఒకటి. రెండోది, రాష్ట్రం కోసం అభివృద్ధి పడే క్రమంలో కేంద్రం నుంచి ఏమేమి రావాలనే దాని గురించి పరిపూర్ణ అవగాహనతో ఉన్నారు. వాటిని రప్పించుకుని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. అందించే క్రమంలో రాష్ట్రం అభివృద్ధి పరిపూర్ణంగా ముందుకెళ్తుంది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ పోలవరం ప్రాజెక్టు కనుక మనం కనుక ముందు కనుక వెళ్తే కనుక ప్రగతి అనేది అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, సొంత రాజధానిలో జరుగుతున్న చట్టసభలు ఏ విధంగా ప్రజల యొక్క నాడికి అనుకూలంగా వ్యవహరించాలి, ఏ విధమైనటువంటి సూచికల్ని సాధించే దిశగా చర్చలు జరగాలంటారు? రాష్ట్రం వీలైనంత త్వరగా తమ రాజధాని అమరావతి అనేటువంటి భావన ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఆ వైపున ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. మొదట సచివాలయం వెళ్ళింది, తర్వాత శాసనసభ సమావేశాలు కూడా అక్కడ జరుపుకునేటువంటి స్థితి రావడం ఆనందదాయకం. కాకపోతే భవనాలు కొత్తవే, శాసనసభ్యులు ఎమ్మెల్సీలు పాతవాళ్లే. రాజకీయ పార్టీలు చట్టసభల సభ్యుల యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. మౌలికంగా వాళ్ళు వాడేటువంటి భాష వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని పెంచేటట్టుగాను, చట్టసభల యొక్క ఔన్నత్యాన్ని పెంచేటట్టుగాను ఉండాలి. గతంలో ఈ ప్రమాణాలు, చట్టసభ యొక్క ప్రమాణాలు దిగదారిపోయేటువంటి పద్ధతుల్లో సభలో వ్యవహారాలు నడిచినాయి. సరే, మైకులు ఇంచేసేటువంటి అవకాశం లేకుండా టేబుల్లోనే ఈసారి ఫిక్స్ చేశారంట. అది సరిపోదు. అంటే మనుషుల మనస్తత్వంలోనే, భాషలోనే మార్పు రావాలి. ఎక్కువ మంది సభ్యులు ఏకవచన ప్రయోగం చేస్తుంటారు. బహువచన ప్రయోగం చేస్తే గౌరవం వాళ్ళకు కూడా పెరుగుతుంది. ఇవాళ కరువు విలయతాండవం చేయబోతుంది, ముంచుకొస్తున్నది. నేను ఇంతకుముందు ప్రస్తావించిన రిజర్వాయర్ల పరిస్థితి. రాయలసీమ ప్రాంతంలో కరువు ముంచుకొస్తా ఉంది. 1000 అడుగులు లోతు బోర్లు వేసినా కానీ తాగునీళ్లు దొరకనటువంటి పరిస్థితి. ఈ కరువు సమస్య అక్కడ చర్చించబడాలి. ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ఏంటో ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి. ప్రతిపక్షాలు దాని మీద నిర్మాణాత్మకంగా ఆలోచించి సూచనలు చేయాలి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది. అలాగే విభజన చట్టంలో ఉండేటువంటి వాటిని ఏ విధంగా సాధించుకోవాలి, ఏ విధంగా ముందు అడుగు వేయాలనేటువంటిది. ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు అనేకం ఉన్నాయి. అప్పుల ఊపులో కూరుకుపోతున్నటువంటి రాష్ట్రం, దాన్ని ఏ విధంగా ఈరోజు ఆర్థికాభివృద్ధి వైపున, ఉపాధి అవకాశాలు మెరుగు చేసేటువంటి వైపున నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు చట్టసభలో జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ప్రజలు కోరుకునే దానికి భిన్నంగా హైదరాబాద్లో సభలు జరిగినట్టుగా ఈవేళ అమరావతిలో జరగకూడదని, భూషణలకు పర్వానికి నిలయంగా మారకూడదని కోరుకుంటున్నారు. 6 దశాబ్దాల తరువాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రాంతం మారింది. నేడు ఆరంభమైన నవసభ నవ్యాంధ్ర మహోన్నత ప్రగతికి దిక్సూచి కావాలన్నది అందరి ఆకాంక్ష. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.